సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నగరి స్వర్ణమాంజరి రావే రసమాధురి. ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుంటే గనక నన్ను పిలవడం మర్చిపోక. ఏం లేదు, ఆ బలి చక్రవర్తిని చూసి జాలి పడదామని. చూడమ్మా, కనీసం ఆ దేవుడి ముందేనా ముసుగుది, పెళ్లికి మాత్రం పిలవడం మర్చిపోకు. వెళ్ళు వెళ్ళు. ఇవాళెందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది నా దేవుడు నాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తాడని. స్వామి, నాకున్న క్వాలిఫికేషన్కే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన వాణ్ణి, కానీ నీ మీద భక్తితో నేను పూజారిగానే సెటిల్ అయ్యాను. కొంచెం కరుణించి ఆ అమ్మాయిని చూపించు. ఓకే? కనీసం ఆ దేవుడి ముందేనా ముసుగుది తల్లి. ఏముందిరా బాబు, నా దేవుడికి ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడే కన్ఫర్మ్ చేశాడు. పంతులు గారు, నిన్న నందిని అని ఒక ఆవిడ వచ్చింది, అడ్రస్ చెప్పగలరా? పంతులు గారు, అయ్యేంటి? ఐ లవ్ యూ. నీకేం పోయే కాలం రా. పార్క్ చేయి. ఇదేమన్నా కారా పార్క్ చేయడానికి? స్టాండ్ వేసి వెళ్ళొచ్చుగా. స్టాండ్ వేసే స్టాండర్డ్ నాది కాదు, చాలా ముఖ్యమైన పని మీద వెళ్తానా, ఏదో ఒకడు కట్టిపెట్టి పార్క్ చేసిరా. బాగానే ఉంది కటింగ్. పూజారి గారు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారా? హలో, మిమ్మల్నే. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఏంటండి ఏం చూస్తున్నారు? ఓ, అమ్మాయికి తెలుసా? థ్యాంక్స్. బస్సు, నీకు పెళ్ళయిందా? అబ్బో, అయితే పెళ్లి చేసుకునేటట్టయితే నన్ను కాంటాక్ట్ చెయ్యి. నువ్వేదేదో ఊహించుకోకు, నేను మ్యారేజ్ బ్రోకర్ని. ఓకేనా? వస్తా. ఎవడీడు నా బండి మీద కాలేస్తాడా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇవాళ ఏమైంది? ఆ రోడ్డు మీద పడ్డాడు ఐ లవ్ యూ చెప్పాడు, ఆ పూజారి గారు ఐ లవ్ యూ చెప్పాడు, వీడు ఏకంగా లెటరే ఇస్తున్నాడు. అది చచ్చాడు అదవా. ఎందుకు కొట్టిందటవరా? కారణం ఏదన్నా నువ్వు కారణ జన్ముడు అన్నా. ఎవరితోనా కొట్టించుకున్న యోగం నీ ఒక్కడికి దక్కిందన్నా. yes yes yes. మా అమ్మకి పిచ్చి పరాకష్టకొచ్చింది. ఇది జరగదు, ఇది జరగదు. రే, ఏంట్రా అలా నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? పిచ్చి నాకు కాదు, మీకు. చూసారుగా, ఏదో తొక్కలో సంబంధం. తొక్కలో సంబంధం కాదు, పండు లాంటి సంబంధం. పండో పుచ్చో నాకు అనవసరం. ముందు మన ఫ్యామిలీ ఫోటో నుంచి ఆ అమ్మాయి ఫోటోని తీసేయండి, మీకే మంచిది. తర్వాత అమ్మాయి వాళ్ళకి తెలిస్తే మీకే ప్రమాదం. వీడేంటి ఇలా అవుతున్నాడు? కొంప తీసి ఆ డ్రెస్ సెలెక్ట్ చేసిన అమ్మాయి కనిపించిందా? ఏంటన్నా ఆలోచిస్తున్నారు? కొంప తీసి నా డ్రెస్ మిస్ కనబడిందనే అనుమానం వచ్చిందా? మీ అనుమానం కరెక్టేనా? ఇన్ని రోజులు ఆ డ్రెస్ మిస్ అడ్రస్ తెలియక మిస్ అయ్యాను, కానీ ఇవాళ ఆ మిస్ నా కంట పడింది, నా పంట పండింది. ఐ లవ్ యూ అని చెప్పేశాను కూడా. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ మీ.
నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు ఫిక్స్ అయితే సరా, మీ అమ్మ ఫిక్స్ అవ్వద్దు. పిచ్చోళ్ళ ఉన్నారండి నాన్న మీరు. మీరు ఒప్పుకోకపోతే సరే అని ఆ నాస్టీ సరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారా? నెవర్. సింపుల్ గా లేపుకుపోతా, అమరావతిలో కాపురం పెడతా, కొత్త రాజధానిలో కొత్త కాపురం స్టార్ట్ చేస్తా. వస్తా. నువ్వెందుకు వెళ్ళడం, నేనే వెళ్తా. ఎగ్జాక్ట్లీ. బాలేదానివి. నందు, మా వాడి పెళ్లికి వారం రోజులు ముందుగానే రావాలి. కట్న కానుకల దాకా ఇంకా వెళ్ళలేదు. ఆ అమ్మాయి మాత్రం మన స్టేటస్ కి అంగుళం కూడా తక్కువ ఉండదు. చరిత, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏంటి కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు? కాలుగాలిన పిల్లిలా కాదు నందిని, కడుపు మండిన భర్తలా తిరుగుతున్నాను, గుండె రగిలిన తండ్రిలా తిరుగుతున్నాను, తల పగిలి. సోదాపి మ్యాటర్కి రండి. మ్యాటర్ చాలా సీరియస్ నందిని. వాడు మన చేయి దాటిపోతున్నాడు. ఏడిశాడు. ఆ అమ్మాయి కనిపిస్తే లేచిపోతారట. ఏడిశాడు. వాడు చెప్పిన మాట వింటట. ఏడిశాడు. సుజాత వాళ్ళు లేచిపోయినప్పుడు వాళ్ళు ఏడవలేదు, నువ్వు ఏడిచావు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటి, వాడు నిజంగా అంత సీరియస్ గా ఉన్నాడా? అదే కదా మరి చెప్పేది. మరిప్పుడు ఏం చేద్దామంటావు హరి? నందు, ఇలా ప్రేమగా హరి అని పిలిచి ఎంత కాలమైంది నందు. ఇప్పుడు మన ప్రేమ గురించి మాట్లాడడం అవసరమా? ముందు కొడుకు ప్రేమ గురించి ఆలోచించండి. అది చేయలేకేగా ఇక్కడికి వచ్చి అరుస్తున్నది. నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి అడ్రస్ దొరికిందా? దొరికిందా? ఫోటో పోయింది మేడం. ఫోటో పోవడం ఏంటి? పోవడం అంటే మిస్ అవ్వలేదు మేడం. అసలు ఏమైందంటే ఓ అమ్మాయి కనిపిస్తే ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అది మేడం జరిగింది. వెరీ గుడ్. అమ్మాయి అంటే అలా ఉండాలి. గ్యారంటీగా చీర కట్టుకునే ఉండుంటుంది. చీర మీద ఒట్టు మేడం, అమ్మాయి పక్కా జీన్స్ టాప్, ముఖాన్ని స్కార్ఫ్ కట్టుకుని ఉంది. వెళ్ళి ఇంకో ఫోటో తెచ్చివ్వండి. చూడు, ఈసారి ఫోటో పోయింది, అడ్రస్ తెలియలేదని కుంటి సాకులు చెప్పావనుకో కాళ్ళు ఎరగొడతాను, జాగ్రత్త. మేడం మీరు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు మేడం. నా బంగారు కొండ కదూ. ఇంకెన్ని రోజులు నాన్న? కొన్ని రోజులే కదా. ఓకే, జాగ్రత్త. బాయ్. ఎవరు శాంతి ఫోను? పండుగడక్క. ఏంటంట? నేను హాస్టల్లో ఉండలేను, వచ్చేస్తానమ్మా అని ఒకటే గోల. అయ్యయ్యో, వద్దు వద్దు, వాడిని అక్కడే ఉంచుదాం. వాడిక్కడికి వస్తే దీంతో పాటు వాడు ఇలాగే తయారవుతాడు. సుజాత, చిట్తలేది స్నానం చేస్తోంది. బావగారు, ఈయనకేం పని చెప్పారు? నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని గదిలోకెళ్ళి తలుపేసుకున్నారు. అదే, ఏం లేదమ్మా, రేపు వంటకి లిస్ట్ ప్రిపేర్ చేయమన్నాను. సరిగ్గా చెప్పారా? సరిగా విన్నాడా అని అడుగు. ఏదో ఒకటిలేండి, సరిగ్గా విన్నాడా లేదో పాపం. ఫోన్లో చెప్పాను లేవే. ఏ మీరే రాయొచ్చుగా. ఎప్పుడు నేనే రాస్తే వాడికెలా అలవాటు అవుతుంది? చచ్చ హైదరాబాద్ లో వర్షం పడితే చాలు, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలీదు. రోడ్లంట ఎవరు తిరగమన్నారే? ఇంట్లో చావచ్చుగా. నేనొకటి అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పు నారాయణ. అడుగు తల్లి, నీ దగ్గర ఎప్పుడన్నా మాట దాటేశానా? అసలు ఈ క్యాండిడేట్ ఎలా దొరికింది నారాయణ? పైగా లవ్ ఒకటి. ఇప్పుడు ఆ కథ ఎందుకు లేరా? ఇదిగో ఇప్పుడే మాట ఇచ్చావు నువ్వు. అన్నయ్య రాసేశాను. చూసావా, రాశాడు. వినబడిందో లేదో అన్నావు. ఎందుకన్నయ్య? పాపం తనంతట తాను పూలు చుట్టుకుంటుంటే ఉదయం అలా బాధపడతా ఎందుకు? ఇదిగో లిస్టు. ఏం రాశాడండి? వంటకి సామాన్ల లిస్టు రాయమంటే అమ్మడు పెళ్లికి ఎవరెవరిని పిలవాలో రాశాడు. ఇంకెవరినైనా మర్చిపోయినా అన్నయ్య? శభాష్. శివా, 2, 3, 4, 5, 6, 7. శివా, వదినా, రేపు ఉదయాన్నే వెళ్ళి గోధుమలు పట్టించుకురావాలి. మీ వాళ్ళు ఎవరు లేరని చెప్పా కదా వదినా, అందుకే రాయలేదు. పోనీ ఇప్పుడు ఇంక్లూడ్ చేయనా? చెప్పొచ్చు కదా, బాధపడతావు ఎందుకు? నేను చెప్తాను, రాసుకో బాబాయ్. నందిని.
ఒక పొగరుబోతు అత్త. ఏయ్, మధ్యలో మా వదిన ఎందుకు లాగుతావే? మర్యాద దక్కదు నీకు. ఎల్లెల్లవమ్మా, నువ్వు చెప్పు నారాయణ, ఈ క్యాండిడేట్ నీకు ఎలా నచ్చిందో? ఊరుగా, అదేదో చిన్నపిల్ల, నువ్వు బాధపడకు. నువ్వు చెప్పు, నేను రాసేస్తాను. ఏమండి, రండి రండి. మీ వాళ్ళ పేర్లన్నీ రాశాను కదే. ఇంకా ఉన్నారు, రండి. ఇంకా ఉన్నారా? వాళ్ళిద్దరు ఇలాగే కొట్టుకుంటారు కానీ నీ లవ్ గురించి చెప్పు నారాయణ. ఏముందమ్మా, మీ అమ్మ వాళ్ళ ఉదయంతో సహా కూరలకు వచ్చేది. నేను అక్కడికే కూరలకు వెళ్ళేవాడిని. నేనప్పుడు ఇంకా అసిస్టెంట్నే, మాస్టర్ని అవ్వలేదు ఇంకా. అప్పుడు నాకు చుట్టూ బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మనం మంచి కలర్ కదా, చూసిన వాళ్ళందరూ అక్కినే నాగేశ్వరరావు అనేవారు. నేను రోజు కూరలకు వస్తుంటే నన్ను ఊరకట చూస్తూ ఉండేది. ఒకరోజు స్ట్రేట్ గా నా దగ్గరకు వచ్చేసి, మీకు పెళ్ళయిందా అని అడిగింది. నేను కాలేదు అన్నాను. రోజు కూరలకు ఎందుకు వస్తున్నావు అంది. విషయం చెప్పాను. అప్పుడు చూడాలి మీ అమ్మ కళ్ళల్లో ఆ మెరుపు, బుగ్గల్లో ఆ ఎరుపు. అబ్బో, అదేంటి, నువ్వు వంటవాడవనే కదా చెప్పావు, ఏ కలెక్టర్ మినిస్టర్ అని చెప్పలేదుగా. మరెందుకంత మెరుపు? అవును కదా బావగారు. అక్కడే వచ్చిందమ్మా చెక్కు. వాళ్ళ వదిన వంటలు వచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అందట. మరి ఆ వదినకి ఎందుకు కోపం? ఆవిడేగా వంట వచ్చిన వాడిని వెతికి పెడతానంది. ఇప్పుడు వంట వచ్చిన వాడితో పెళ్లి చేస్తానంది గాని వంటల వాడితో పెళ్లి చేస్తానలేదు కదా. ఈమెమో వదిన మాట ప్రకారం ఈ వంటల వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. నేనేమో ఆవిడ నన్ను తెగ ప్రేమించేస్తుంది అనుకుని ఎత్తుకుపోయి మరీ పెళ్లి చేసుకున్నాను. అదేమ్మా జరిగింది. చాలండి, వీళ్ళంతా నిజమే అనుకుంటారు. నువ్వెంత కవర్ చేసినా అదే నిజమే ఉంటుందిలే. లేకపోతే నువ్వు ఒక్కరోజున వంట చేసావా? పిన్ని లేదంటే నారాయణ. ఆ విధంగా బల ఉంటావు నారాయణ. అవును పిన్ని, బాబాయ్తో మీ పెళ్ళి ఎలా జరిగింది? మీది లవ్ మ్యారేజేనా? కాదమ్మా, ఎంచక్క పెద్దలు కుదిర్చిన సంబంధమే. రాశాను. నాకు తమ్ముడిని ఇచ్చారు గాని చెల్లిని కూడా ఇచ్చుంటే బాగుండేది పిన్ని. ఉండేదనమ్మా. ఏమైంది? ఏమంటే ఏముంది, ఒకసారి మేమంతా వంటకెళ్తూ మీ బాబాయ్తో ఎవరో చెవి స్పెషలిస్ట్ వచ్చాడంట, హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేస్తారేమో కనుక్కోండి అన్నాను. ఏముంది, తిన్నగా వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఐ లవ్ యూ బంగారం. గుప్పెడు మనసు కుచ్చు కుచ్చు హోతా హే, గుండె జారి గల్లంతైంది. మైనే ప్యార్ కియా, ప్రేమ, పిల్ల, నువ్వు లేని జీవితం, ఇష్క్. నందు 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 ఏంటండి వెదవ కుర చేస్తలు మీరును? కుర్రాడప్పుడైనా ఇలాంటి చేసలు చేయనిచ్చావా ఏంటి? నీ కొడుకు చేస్తున్న నిర్వాకాన్ని చూద్దు గాని రా రా రా. నువ్వు లేక నేను లేను. నువ్వు నాకు నచ్చావు. నువ్వంటే నాకు ఇష్టం. నీకు నాకు డాష్ డాష్. నిన్నే పెళ్ళాడతా. వింటున్నావా నందిని? సినిమా పేర్లు కలవరిస్తున్నాడు అంతేగా? కాదు కాదు, ఇవాళ నువ్వు నాకు కనిపించావు, రేపు నువ్వు కనిపిస్తావు, ఎల్లుండి నవ్వుతావు, అవతలెల్లుండి నేను నిన్ను. వాడిని అలాగే వదిలేస్తే వాడి కళ నిజం చేసేలా ఉన్నాడు. మరేం చేద్దామంటారు? పెళ్లి చేద్దాం. వాడు ఊహించుకున్న అమ్మాయితో కాదు, నువ్వు సెలెక్ట్ చేసిన ఇదిగో ఈ అమ్మాయితో. మరంతవరకు? అంతవరకు కాపలాగా నేనుంటాను. నీ మాట నెగ్గేటట్టు చూస్తాను. నందు, భర్త అంటే భార్యని భరించడమే కాదు, భార్య బాధ్యతని నిర్వర్తించాలని నేను నిరూపిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ అమ్మాయితో వాడి స్నేహం చెడగొట్టండి, అప్పుడు. నందు, ఈ అమ్మాయితో మన వాడి పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను. వాడి లవ్వుని విడగొడతాను. ఆహా, మమ్మల్నే విడగొడతావా? నాన్న, నువ్వు ఆ రూట్లో వస్తే నేను ఇంకో రూట్లో వస్తా. ఎంటర్ ద డ్రామా టుమారో
హాట్ హాట్ కాఫీ ఫర్ మై స్వీట్ స్వీట్ చిట్టి. అదేమో మహారాణిలాగా కాలు మీద కాలేసిన కూర్చుంటే మీరు దానికి కాఫీ అందించడం బాగుంది. మిమ్మల్ని చూస్తుంటే కోపం నెత్తికెక్కుతోంది. నేను సుఖపడిపోతున్నానని కుళ్ళు. కుళ్ళు. రేపు నీకు పెళ్ళయ్యాక నీ కాఫీ అందించే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే అందరికి. నెవర్. మనం హౌస్ వైఫ్ల లైఫ్ ని జీవించాం. ఫైర్ బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటాం. చిట్టి తల్లి నీ స్కూటర్ దొరుకుతుంటే కవర్ దొరికిందిరా. కవరు ఓ, వాణ్ణి కొడితే కవర్ ఎగిరి నా బండి మీద పడిందన్నమాట. ఏంటి ఆ కవరు? నిన్న మీ వదిన వెతకడానికి వెళ్ళాను కదా, అక్కడ కనిపించిన వాడల్లా ఐ లవ్ యూ చెప్పడమే. అక్కడ చివరొకడు కవర్ ఇవ్వబోతుంటే లాగి పెట్టి ఒక్కటి కొట్ట. ఆ కవరే బండి మీద పడినట్టుంది. అవ్వా, నిన్ను ఇప్పుడు ఎవరు ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు? నీకంత అవసరం వచ్చింది? ఉండండి. నువ్వా? అయ్యో నేను కాదు, ఉండండి. ఏంట్రా చిట్టి ఇందులో నీ ఫోటో ఉందేంటి? ఇటువంటి బాబు గారు, ఇది గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుని చీరే కదా. అరే నా చిట్టి తల్లి ఎంత బాగుందో. మొన్న వచ్చాడు కదా ఆ అబ్బాయికి ఫోటో పంపించు. రోజు పొద్దున్నే లేచి అలా చూసుకుంటాడులే. వాడెవరి దగ్గర నీ ఫోటో ఉండటం ఏంటే? నిజమే. ఒకవేళ వాడు నీకు ఇస్తే లవ్ లెటర్ ఇవ్వాలి, లేదా వాడి ఫోటో ఇవ్వాలి. నీ ఫోటో నీకు ఇవ్వడం ఏమిటి? నాకు అదే అర్థం కావట్లేదు నారాయణ. అర్థం కాదే, అర్థం కాదు. 4 తంతే అప్పుడు అర్థం అవుతుంది. ఇదిగో పెద్ద మనిషి, ఇది నీ వల్లే ఇలా తయారైంది. దీని కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టాలి. నో, వాడెవడు, అసలు నా ఫోటో ఎందుకు పెట్టాడో తేలే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఇంకోసారి కాఫీ ఇమ్మంటావా చిట్టి తల్లి? ఇవ్వు పిన్ని, కొంచెం షుగర్ ఎక్కువే, ఇందాక తక్కువైంది. శాంతి, ఇదిగో. అమ్మా, ఊరికి అరవకు. నాకేం కాదు. ఆ ఇట్స్ నేచురల్ గడికి నేను నచ్చా అన్నాడు కదా, చేసుకుంటా అన్నాను కదా, ఇక వదిలే. ఊరికి నసా. ఈ ఫోటో వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? అసలు వాడెవడో తెలుసుకోవాలి. ఓకేరా, బాయ్. ఏంటి బావా ఎప్పుడు లేంది వాళ్ళ గుడి అంటున్నావు? మనకెవరు సపోర్ట్ చేస్తున్నాడు చెప్పు? అట్లీస్ట్ ఈయన సపోర్ట్ అయినా తీసుకుందాం. అరే వాసు, నేను చెప్పిన పనులు నువ్వు ఉండరా, నేను లోపలికి వెళ్ళి డిస్కస్ చేసి వస్తాను. సరే బావా. దేవుడా నువ్వే దిక్కు. దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే మంచి అమ్మనిచ్చావు, పిచ్చి నాన్ననిచ్చావు, కానీ వాళ్ళిద్దరికి చెత్త టేస్ట్నిచ్చావు. మజ్నుకి లైలానిచ్చినట్టు, అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్యరాయ్నిచ్చినట్టు, సైఫ్ అలీ ఖాన్కి కరీనా కపూర్నిచ్చినట్టు నాకు ఆ డ్రెస్సెస్ అమ్మాయిని ఇస్తావు. నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు బేసిక్గా మంచి గాడివి గనక నువ్వు ఆ అమ్మాయిని ఇచ్చావే అనుకో, ఇస్తావు. ఐ నో. దానికి కృతజ్ఞతగా నా తల నీలాలు, సారీ నీ సేవకుడు, నీ ఆరాధకుడు అయినా ఈ పూజారి తలనీలాలు ఇస్తాను స్వామి. నీ కోరిక నెరవేరితే నా తలనీలాలు ఇస్తానంటావేంటి? నేను ఒప్పుకోను. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదు అంటారు. అంటే ఏంటి? నువ్వెంత గొప్పడు నీకు తెలియట్లేదు బ్రో. నీ జుట్టు ఇచ్చావే అనుకో. ఆల్రెడీ దేవుడికి మాట ఇచ్చాను. నువ్వెక్కడ దొరికేవయ్యా స్వామి? పూజారి గారు అర్చన చేయాలి. ఓ అరగంట ఆగిరామ్మా. అదేంటి? అదంతే, జస్ట్ ఎ మినిట్. ఐడియా ఏంటి? 2 కత్తిర్లా 3 కత్తిర్లని బేరాలాడతావా? కాదు, నీ కోరిక నెరవేరితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న తలనీలాలు అర్పిస్తానని చిన్న సవరణ చెయ్యి. ఓకే, ఎటు కట్నం తీసుకోగా, ఆ మాత్రం బొచ్చేవలాడే ఏంటి? అయితే ఇంకే ప్రొసీడ్ అయిపో. థ్యాంక్ యూ బ్రో, బాయ్. అమ్మయ్యా. అరే బావా, చూసావా? చూసా గాని మీ బాబు కూడా వచ్చాడ్రా. వచ్చారా? ఇలాంటి పనులు మాత్రం కరెక్ట్ గా చేస్తారు. ఇంతకీ ఆ అమ్మాయి వచ్చిందా? కింద పార్కింగ్ దగ్గర ఉందిరా, నువ్వు ముందురా. ఓకే ఓకే. నా మేనకోడల్ని పెళ్లి చేసుకోమంటే ఇంకో అమ్మాయిని ప్రేమిస్తావా?
ఎలా చేస్తావో నేను చూస్తాను. హరి, ఫాలో గిరి. ఏమైందిరా? ఏ అమ్మాయిరా? నీ అబ్బా నీ ఎదురుగుండా ఉన్న జీన్స్ అమ్మాయి. ఇంతకీ మా బాబు ఎక్కడున్నారా? అరే నీ వెనకాలే ఉన్నాడు, నిన్నే చూస్తున్నాడు, రెచ్చిపో. ఓకే. హాయ్. హాయ్. చిచి, ఇలాంటి అమ్మాయినా వీడు ప్రేమించేది. ఆర్మీని దించైనా సరే వీళ్ళ ప్రేమను విడగొడతాను. టచింగ్, పాటింగ్, గిల్లింగ్, లవ్వింగ్, ఇది వెంటనే నందు చెవిలో ఉదేయాలి. అయ్యో, సారీ. అసలే నేను కోపంతో రగిలిపోతున్నాను. కంటిన్యూ. లోపలికెళ్ళి తుడుచుకోండి, లేకపోతే జలుబు చేస్తుంది. నేనింత ఆవేశంగా ఉన్నాను, అసలు ఏం జరిగిందని అడగవా? నాకిలా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా రంకెలేస్తూ అరవడం ఇష్టం ఉండదు. చెప్పండి, ఏమైంది? నీ కొడుక్కి ఇంత చీప్ టేస్ట్ ఉంటుందని అనుకోలేదు. వాడికి ఈ విషయంలో మీ పోలికలు వచ్చినట్టు. చెప్పండి. వాణ్ణి ఫాలో అయ్యాను, గుడికెళ్ళాడు. పొన్నే పాపం అనుకున్నాను, బయటికి వచ్చాడు. ఆ తర్వాత అది జరిగింది. ఆ అమ్మాయి వాడికి నచ్చడానికి ఒకే ఒక్క కారణం, టీ షర్ట్, జీన్స్, అంతే. తప్పు. అమ్మాయి చాలా అనుకుంటాను. నందు, దీనికి పరిష్కారంగా నాకు ఒకే ఒక్క మార్గం తట్టింది. నువ్వు చూసిన అమ్మాయిని టీ షర్ట్, జీన్స్ వేసుకోమను. హరి, ముద్దగా తడిసిన నా బట్టలు నీ అరుపుకే ఆరిపోయే. అంటే నీకు ఎంత కాలుతోందో నాకు అర్థమైంది. అర్థమైందిగా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ పెట్టకండి. ఆ ఫ్యాన్ ఆపేసి గాలికి జుట్టు ఎగిరి నొప్పేస్తుంది. చిచి, ఏంటా వేషం?